ఈ పాత్రలు లేదా సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. ఏదైతే స్టోరీ నేనిప్పుడు చెప్పబోతున్నానో ఇట్స్ జస్ట్ కంప్లీట్‌లీ ఫిక్షనల్. ఎవరిని హర్ట్ చేయడానికే కాదు. అండ్ ఒక చిన్న అవేర్‌నెస్ కోసం చెప్తున్నా అంతే ఈ స్టోరీ. సెకండ్ డిస్క్లైమర్. ఈ స్టోరీలో అబ్బాయి వాయిస్, అమ్మాయి వాయిస్ 2 నేనే చెప్పబోతున్నా. సో, ప్లీజ్ ఫర్గివ్ మీ ఒకవేళ నచ్చకపోతే. అండ్ లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. టిన్ టిడిడిడిన్. హలో. హలో! చెప్పండమ్మా చిత్ర గారు. అరే! స్ట్రీట్ షాపింగ్ పోదామా? బేగం బజార్‌లో. స్ట్రీట్ షాపింగ్, బేగం బజార్. ఎప్పుడు? సాటర్‌డే సాయంత్రం. అయినా నేనెందుకు? మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వివేక్. వాడితోని వెళ్ళొచ్చు కదా! అరే! సాయంత్రం అంటే 7:30, 8 ఆ టైంకి రా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఆ టైంలో వివేక్‌తోనెళ్తే. అయితే మీ తమ్ముడితో నువ్వు? మా తమ్ముడు హాస్టల్ వెళ్ళిపోయాడురా. ఏంది వాడు బెంగుళూరు వెళ్ళిపోయాడా? అవును వెళ్ళిపోయిండు. నేను రాను. నేను బిజీ ఉన్నా నేను సాటర్డే రోజు. నాకు వేరే పనులున్నాయి. అరే ప్లీజ్ రా, రావచ్చుగా. కాదు, ఒకటి అర్థం కాదు నాకు. మెసేజ్ చేస్తే వారం తర్వాత రిప్లై ఇస్తావు. కాల్ చేస్తే ఏమో 2, 3 రోజుల తర్వాత కాల్ చేసి ఏమైందని అడుగుతావు. నేను నీకు గుర్తుకొస్తున్నా కాబట్టి కాల్ చేసి నన్ను అడుగుతున్నావు అంతే కదా! అంటే అది సే బేసిక్‌గా నేను రానంటే ఒక కండిషన్ ఓకేనా? ఏం కండిషన్? నీ షాపింగ్ మొత్తం అయిపోయినాక నాకు క్రీమ్ స్టోన్‌లో ఐస్ క్రీమ్ కావాలి. నువ్వేమన్నా చేసుకో. సరేరా డన్. అవును, ఎలా పోదాం? నా దగ్గర అయితే బండి లేదు. కారు కారు కూడా లేదు. కారు అంకుల్ తీసుకుపోయాడు ఆఫీస్‌కి. వా నా కార్లో వెళ్ళిపోదాం రా. సరే డన్. ఆఫ్టర్ రీచింగ్ బేగం బజార్. ఏం కొనడానికి వచ్చావు? డ్రెస్సెస్, యాక్సెసరీస్, బ్యాంగిల్స్, రింగ్స్. ఆగు, ఇక్కడ కాస్మెటిక్స్ తక్కువలో ఉన్నాయి. హే! కాస్మెటిక్సా? ఏంది ఈడ కొంటావా? రోడ్ మీదనా? వీడు అంత లోకల్ బ్రాండ్స్‌వి జస్ట్ లేబుల్స్ మార్చి పెడతాడు. నువ్వు దీనిలో కొనడం ఏంది? ఏమవుతుంది, ఇక్కడ తక్కువ దొరుకుతుంది కదా. అలా కాదు చిత్ర. నేననేది ఏంట్రా అంటే, ఇవి వాడితే స్కిన్ ఎలర్జీ లేకపోతే మీ స్కిన్‌కి చాలా డ్యామేజ్ అయితది. వద్దు. ఏం కావదురా, చాలా తక్కువలో వస్తున్నాయి కదా. అలా కాదు నాన్న. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇది వాడినావు అనుకో, నీ స్కిన్ దొబ్బుతది. నువ్వు రూ. 1000ది 300, 400కి వస్తుంది అని చూస్తున్నావు కానీ, ఇది వాడినావు అనుకో నీ స్కిన్ దొబ్బుతది. దాని తర్వాత నీకు 1,00,000, 10,00,000 కాస్త ఆపరేషన్ వాటికి వీటికి అవుతది. అవసరమా? అవునా? అందుకని అంటారు. ఇలా స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు కాస్మెటిక్స్ కొనొద్దు. ఓకేనా? దా మనం పోయి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తిందాం. అండ్ దిస్ ఈజ్ ద స్టోరీ. అండ్ ఈ స్టోరీ నేను ఒక ర్యాండమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసిండే. అక్కడ వాడు చెప్పాడనమాట. స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు ఇలా కాస్మెటిక్స్ కానీ, స్కిన్‌కి సంబంధించింది, హెయిర్ సంబంధించింది ప్రోడక్ట్స్ స్ట్రీట్ షాపింగ్‌లో కొనొద్దు. ఎందుకంటే వాళ్ళు ఫేక్ లేబుల్స్ పెట్టి అమ్ముతారు. సో, బీ కేర్‌ఫుల్. అండ్ ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అబ్బాయిలకి, అమ్మాయిలకి. ₹1000తోని వచ్చే ప్రోడక్ట్ మీకు ఒక 200, 300కి వస్తుందని కకృతి పడి కొంటే
మీకు లాస్ట్‌కి లక్షలు బొక్క మీకే పడతది. సో, బీ కేర్‌ఫుల్. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌కి పెట్టాలనుకుంటే పెట్టాలి. అది తప్పదు ఒక్కొక్కసారి. సో, అది సంగతి. సో, అండ్ థాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ మంత్లీ ఒక పాడ్‌కాస్ట్ అయితే పక్కా రావడానికి ట్రై చేస్తా నేను. ఐయామ్ నాట్ ప్రామిసింగ్ దట్. ఒకటి కన్నా ఎక్కువ కూడా రావచ్చు. అండ్ నేను పాడ్‌కాస్ట్ మీకు బెస్ట్ ఇస్తా, అలా ఇస్తా, పీక్‌తా, పొడుస్తా అని చెప్పను గానీ, ఐ ట్రై టు గివ్ బెటర్ పాడ్‌కాస్ట్ విత్ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ కంటెంట్. అండ్ వి ఆర్ నియర్ టు 600K. సో, థాంక్స్ ఫర్ supporting me. Thanks a lot. Signing off. This is Satvik from Tea Time Stories. Thank you.